విభీషణుడికి ఆశ్రయం ఇచ్చేటప్పుడు సుగ్రీవుడు వచ్చో సలహా ఇచ్చాడండి. విభీషణుడికి ఆశ్రయం ఇవ్వాలా వద్దా అండంలో రామచంద్రమూర్తి అందరినీ అడిగాడు. లక్ష్మణుడు ఇవ్వద్దని చెప్పేశాడు. సరే నువ్వు అలాగే అంటావులే, నువ్వు అలా ఉండమని చెప్పాడు. జాంబవంతుడిని అడిగాడు. సీనియరే కదా, పార్టీలో ఆయన మించిన సీనియర్ ఎవరు లేరు. జాంబవంతుడిని అడిగితే అన్నాడు, ఇద్దాం, ఒక 6 నెలలు ప్రొబేషన్ పెడదాం, వీడి మీద ఇంకో మనిషిని పెడదాం, తర్వాత చూసి ఖాయం చేద్దాం అన్నాడు. సీనియర్లు ఎప్పుడు అలాగే మాట్లాడతారు, అనుభవం. సుగ్రీవుడు విచిత్రమైన మాట మాట్లాడండి. రామా, పరిపాలనలో నీకంటే నాకు అనుభవం ఉంది. మా అన్న వాలి దగ్గర సమస్త పాఠాలు నేను నేర్చుకున్న ఎంఏ పాలిటిక్స్, పబ్ అడ్మినిస్ట్రేషన్ కూడా నేను చదివా. నీకు తెలియదు, నువ్వు పరిపాలన చేయలే, వెంటనే అడవులకు వచ్చేసావు, నేను చేశా చెప్పాడు. ఎవడి నిక్కు వాడిది కదా, ఎవడూరుకుంటాడు. అందుకని నేను అనుభవం మీద చెబుతున్నాగో, విభీషణుడు సొంత అన్నగారికి ద్రోహం చేసి వచ్చాడు ఇక్కడికి, మనకి మేలు చేస్తాడనుకోవడం పొరపాటు, ఇవ్వద్దన్న. వెంటనే రాముడికి కోపం వచ్చింది. అన్నా తమ్ములు ద్రోహాల గురించి సుగ్రీవుడు మాట్లాడడం ఏంటండి? అక్కడ చాలా కాంప్లికేషన్ ఉంది. వాలిబాధలో కానీ సుగ్రీవు వాళ్ళు గొడవలో కానీ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. రాముడు మొత్తం మీద సర్దుబాటు చేశాడు, దాని చికాకులు ఉన్నాయి. అందుకని వెంటనే రాముడికి నవ్వు వచ్చింది. అన్నగారికి ద్రోహం చేయడం అనేటువంటి విషయాన్ని గురించి ఎవరైనా మాట్లాడచ్చు, కానీ సుగ్రీవుడు మాట్లాడితే బాగుండదు కదా. రకరకాల రాజకీయాలు ఉన్నాయి అక్కడ, మనం మొత్తం మీద సరిపెట్టాం వ్యవహారాన్ని. అందుకని అలాగని సుగ్రీవుడి కోపం రాకూడదు. వెంటనే ఏమన్నాడు అంటే, సుగ్రీవా ఒక్క మాట విను, భరతుడు లాంటి తమ్ముళ్ళు లేడయ్యా, రాముడు లాంటి కుమారుడు ఉండడయ్యా, నీ వంటి మిత్రుడు కూడా ఉండడయ్యా అన్నాడు. పొగిడేశాడు. ఇదే ప్రియదర్శన అంటే వెంటనే సుగ్రీవుడు మాట్లాడకుండా ఊరుకున్నాడు. పార్టీ మార్చలేదు, లేకపోతే రావణుడు పార్టీలోకి వెళ్ళిపోయేవాడు. మాట అంటే కోపం వస్తుంది, కోపం రాకుండా సుగ్రీవుడు నిలబెట్టుకోవాలి. ఏమన్నానంటే, భరతుడు లాంటి తమ్ముడు లేడయ్యా, నాస్తి భ్రాతృ సమో భరత అన్నాడు. భరతునితో సమానులైనటువంటి భరతుడు ఎంత మంచి తమ్ముడయ్యా, వచ్చిన రాజ్యాన్ని కూడా వదిలేసి నా పాదుకలను పెట్టాడు అక్కడ. భరతుడు లాంటి తమ్ముడు ఎవరికి ఉండడయ్యా, అలాగే రాముడు లాంటి కుమారుడు కూడా ఉండడయ్యా, తండ్రి మాట కోసం రాజ్యం వదిలేశాను కదా, అలాగే నీ వంటి మిత్రుడు కూడా ఉండడయ్యా అన్నాడు. ఈ మాట అనడంలో ఉద్దేశం ఏమిటంటే, నువ్వు గొప్ప స్నేహాన్ని గురించి మాట్లాడగానే అన్నదమ్ముల అనుబంధం గురించి నువ్వు మాట్లాడక, నోరు మూసుకోని అర్థం. అది ఎవడు దేని గురించి మాట్లాడాలో అదే మాట్లాడాలి. నువ్వు మాట్లాడితే అలాగా స్నేహబంధాన్ని గురించి మాట్లాడు. ఎందుకంటే నాకు ఇచ్చిన మాటకు నువ్వు కట్టుబడ్డావు, నీకు ఇచ్చిన మాటకు నేను కట్టుబడ్డా. మనం స్నేహబంధాల గురించి మాట్లాడగానే అన్నదమ్ముల గురించి మనం మాట్లాడతారు. కానీ వీళ్ళందరినీ కాదని నమ్మదగిన వ్యక్తిగా హనుమంతుడిని అడిగాడు. హనుమా, నువ్వు లంకకి వెళ్ళొచ్చావు కదా, విభీషణుడికి శరణం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అంటే, హనుమంతుడు నేను చూశానండి, సభలో చూశాను, చాలా పద్ధతిగా మాట్లాడాడు, ధర్మాన్ని సమర్థించాడు. అంతకంటే కూడా ఒక ప్రమాణం చెబుతున్నాను రామచంద్రమూర్తి, నేను లంకను మొత్తం అంటించేశాను కదా, అంటించేసిన వాడు 1, 3, 4 అని నెంబర్లు వేసుకుని అంటించరు కదా, మొత్తమే అంటించా. కానీ చాలా ఇళ్ళు అంటుకున్నాయి, కానీ విభీషణుడు ఇల్లు కాలలేదు. అందుకని వాడికి శరణం ఇయ్యచ్చు. హనుమంతుడు లంకా దహనం చేసినప్పుడు కూడా విభీషణుడి ఇల్లు, ఆయన కూతురు ఇల్లు, ఆ లంకలో రావణాసురుడు చేసిన పనిని వ్యతిరేకించిన ఇళ్ళు దహనం కాలేదండి, అధర్మాత్మల ఇళ్ళు మాత్రమే అయ్యాయి. అటువంటి ప్రమాణాలు మనకున్నాయి. అలా ధర్మదేవత కాపాడింది, అగ్నిదేవుడు కాపాడాడు. అందుకని వీడి ఇల్లు తగలబడలేదు. అప్పుడే నేను అనుకున్నా వీడు నమ్మదగిన వాడని. అందుకని మీరు ఇచ్చేయండి, ఏం పర్వాలేదు, తేడా వస్తే నేనున్నాను, మరోసారి అంటించేస్తాను అన్నాడు.